ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గ్లౌం వారాహ్యై నమః. ఓం క్షం ప్రత్యంగిరాయై నమః. హర నమః పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠము నుంచి మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి ఇంతవరకు కూడా యూట్యూబ్లో లేని విధముగా అద్భుతమైనటువంటి వీడియోల సిరీస్తో, యక్షిణి సిరీస్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మరొక అద్భుతమైనటువంటి యక్షిణి, ఆ అమ్మవారి యొక్క సాధనను ఏ విధంగా చేయాలి, ఏ నిమిషంలో ప్రారంభం చేయాలి, ఆ మహాతల్లి యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి తత్వం ఏమిటి, అమ్మవారి యొక్క సాధన వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మంత్రం ఏమిటి, అదేవిధంగా తంత్రం ఏమిటి అనేటువంటి విషయాలను సంక్షిప్తంగా, పూర్తిగా, ఉచితముగా మీ ముందుకు మంత్రముతో సహా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కనుక మీరందరూ కూడా ఈ వీడియోను చూసి, ఇది నిన్నటి మాదిరిగా కఠినంగా ఉండేటువంటి సాధన కాదు, కొద్దిగా సులభతరంగా ఉండేటువంటి సాధన. ఖచ్చితంగా మీరందరూ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా చూసి చేసి తరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇక వీడియోలోనికి ప్రారంభం చేస్తాం. ఈరోజు మీ అందరి ముందుకు కూడా తీసుకొని వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి యక్షిణి పేరు మనోహర యక్షిణి. యక్షిణి పేరు మనోహర యక్షిణి. ఎందుకు ఆ నామధేయం వచ్చింది? మనోహరమైనటువంటి వర్ణము, బంగారు వర్ణము కలిగినటువంటి దేహము, పట్టు పీతాంబరములను ధారణ చేయడము వలన అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి రూపము కనుక ఆ యక్షిణికి మనోహరమైనటువంటి యక్షిణి అనేటువంటి పేరు వచ్చినది. ఈ అమ్మవారి యొక్క సాధన, ఈ యక్షిణి యొక్క సాధన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, వీటికన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి నిదానముగా, వివరముగా మీ ముందుకు విషయాన్ని తీసుకొని వస్తాను. మనోహర యక్షిణి సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి? మొట్టమొదటగా మనోహర యక్షిణి సాధన పౌర్ణమి దినము రోజున మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి? నదీ తీర ప్రాంతములలో అద్భుతముగా ఏకాంతమైనటువంటి నిర్జరమైనటువంటి నదీ తీర ప్రాంతములలో రావి చెట్టు కిందన ఈ సాధనను మొదలు పెట్టాలి. నిన్నక చెప్పాను కదా, పౌర్ణమికి ఒక రోజు ముందుగా రావి చెట్టు వద్దకు వెళ్ళి ఇంటి దగ్గర నుంచి పంచోపచార పూజకు కావలసినటువంటి ద్రవ్యములు అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ధూప దీప నైవేద్యములను సమర్పించి రావి చెట్టుకు నమస్కారము చేసుకుని రేపటి పౌర్ణమి ఘడియల యందు నీ దగ్గరకు వచ్చి నీ చింతను నేను ఆశ్రయించి అద్భుతమైనటువంటి మనోహరి యక్షిణి యొక్క సాధనను నేను చేయదలచాను, కనుక నాకు సిద్ధిని ప్రసాదించు ఓ వృక్షరాజమా అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారములు తెలియజేసుకుని ఇంటికి తిరిగి వచ్చి వేయాలి. పౌర్ణమి రోజున రాత్రి సమయమునందు 11:30 ఆ యొక్క వృక్షము నీడకు చేరుకుని అక్కడ అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి సువాసన కలిగినటువంటి గంధముతో మండలమును వ్యాపింపచేయాలి. అనగా కింద భూమి మీద మండలమును వృత్తముగా రాయాలి. రాసినటువంటి పిదప ఆ మండలమునందు మధ్యలో ఆసనాన్ని బంధనము చేసుకొని ఆ యొక్క మండలమునందు కూర్చోనవలేను. కూర్చున్నటువంటి సాధకుడు చేయవలసినటువంటి వస్తువుల యొక్క రంగు పసుపు వర్ణము కలిగినటువంటి, అనగా బంగారు వర్ణము కలిగినటువంటి వస్తువులను, వస్త్రాలను ధారణ చేయాలి. మొదట లమిత్యాది పంచోపచార పూజ చేయాలి. మహానుభావుడైనటువంటి గణపతికి, మీ గురువులకి, మీ కుల దేవీ దేవతలకి, మీ యొక్క ఇష్ట దేవీ దేవతలకి కూడా నమస్కారము చేసుకుని లమిత్యాది పంచోపచార పూజలు చేయవలేను. పిదప ఇప్పుడు మీరు సాధన చేస్తున్నటువంటి మనోహర యక్షినికి నమస్కారము చేసుకొని, అమ్మా నేను నీ యొక్క సిద్ధిని కోరి ఈ యొక్క కైంకర్యమును చేస్తున్నాను, ఈ అనుష్ఠానమును చేస్తున్నాను,
నాకు సిద్ధిని ప్రసాదింప చెయ్యి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని వారి యొక్క మహారాజు అయినటువంటి యక్ష కులాధిపతి అయినటువంటి కుబేర స్వామి వారికి కూడా నమస్కారం చేసుకుని భోగుగా అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి గూఢాన్నమును అనగా బెల్లమన్నమును ఆ యక్షునికి నైవేద్యముగా సమర్పించవలేను. ఇలా సమర్పించి 48 రోజుల వరకు కూడా ఈ సాధనను నిరంతరము కూడా చేస్తూ ఉండవలెను. చేయవలసినటువంటి సంఖ్య అక్షరముల 11 లక్షల జపమును చేయవలెను. 11 లక్షల జపమును చేయవలెను. ఈ యొక్క మనోహరి యక్షిని సిద్ధి పొందినటువంటి తరువాత అమ్మవారు మీకు ఇచ్చేటువంటి భోగములు భాగ్యములు సర్వులను కూడా వశీకరణ చేసేటువంటి అద్భుతమైనటువంటి ముఖ వర్చస్సును ఆరాను మీకు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా మనోహర యక్షిని ప్రతిరోజు కూడా ఒక చింత బేడంత బంగారమును తెచ్చి మీకు ఇస్తుంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వాక్కుకు పటుత్వమును ప్రసాదింపచేసి మీ మాటకు ఎదురు అనేటువంటిది లేకుండా చేస్తుంది. రాజ్యమును కోరి చేసేటువంటి వారు రాజ్యాన్ని ప్రసాదింపచేసేటువంటి అద్భుతమైనటువంటి సాధన. ఎంతో మంది పూర్వీకులు ఈ మనోహరి యక్షిని యొక్క సాధనను చేసి అద్భుతమైనటువంటి సౌందర్యమును అద్భుతమైనటువంటి ఇంకా చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి కలిగితే మహా అద్భుతమైనటువంటి శరీరము ఎల్లప్పుడూ కూడా సౌందర్యభరితముగా వయస్సును కూడా మిందికి రాకోకుండా చేసి సంపూర్ణమైనటువంటి ఆయువును కూడా రోగరహితమైనటువంటి జీవితమును ప్రసాదింపచేస్తుంది. అమ్మవారిని సిద్ధి చేసుకునేటప్పుడు తల్లి రూపములో మాత్రమే సిద్ధి చేసుకోండి. ఇతరత్రమైనటువంటి భార్య చెల్లెలు అక్క రూపాలలో సిద్ధి చేసుకోకూడదు. సాక్షాత్తు కూడా మీ మాతృస్వరూపంలో సిద్ధి చేసుకోండి. మీ పాలనను కూడా అమ్మవారు చేస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి మనోహరి యక్షిని యొక్క సాధన చేసి మీరందరూ కూడా సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక అమ్మవారి యొక్క మంత్రమును మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఓం హ్రీం సర్వకామదే మనోహరే స్వాహ. మరొక్కసారి ఓం హ్రీం సర్వకామదే మనోహరే స్వాహ. మూడవసారి ముచ్చటగా ఓం హ్రీం సర్వకామదే మనోహరే స్వాహ. ఈ మంత్రము చాలా ప్రభావవంతమైనటువంటిది. గురువును ఆశ్రయించండి. గురువు ద్వారా మంత్ర దీక్షను స్వీకరించండి. స్వీకరించినటువంటి తరువాత అద్భుతమైనటువంటి ఫలితమును పొందండి. ఈ యొక్క సాధనల యందు మీ శరీరములో ఉన్నటువంటి కుండలిని యాక్టివేట్ అయ్యేదానిని మీరు గమనిస్తారు. లక్షణాలు కూడా చెబుతున్నానండి. సాధనను ప్రారంభించినటువంటి కేవలము 3 రోజుల తర్వాత నుంచే అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆ అనుభవాలను మీ శరీరం అనేటువంటిది పొందడం జరుగుతూ ఉంటుంది. భయపడకండి. ఏదో శబ్దాలు వస్తున్నాయి, ఏదో మువ్వల శబ్దాలు వస్తున్నాయి, ఏదో అరుపులు వస్తున్నాయి, ఏదో గాండ్రింపులు వస్తున్నాయి అనేటువంటి వాటికి భయపడొద్దండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సాధన చేస్తే సాధ్యము కానిది లేదు. ప్రతి సృష్టిలో కూడా ప్రతి దానికి కూడా పరిష్కార మార్గం అనేటువంటిది ఉంటుంది. సాధన చెయ్యండి. సాధన చేసి అనుభవాలను మీరు స్పష్టంగా తెలుసుకోండి. జీవితాన్ని అద్భుతమైనటువంటి సాధన మార్గము వైపు పయనించే విధంగా చేసుకోండి. మన సనాతన ధర్మమునందు, మన హిందూ ధర్మమునందు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మంత్ర విద్యలు ఉన్నాయి, తంత్ర విద్యలు ఉన్నాయి, యంత్ర విద్యలు ఉన్నాయి. అన్నింటికీ కూడా అద్భుతమైనటువంటి విషయాలతో ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని విధముగా, ఎక్కడా లేని విధముగా మంత్రముతో సహా విద్యను ప్రసాదింపజేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కింద ఆసనము కూడా చెబుతున్నానండి. ఆసనము కూడా మీరు దర్భాసనమును వాడాలి.
తెల్లటి పూసల మాల లేదా స్ఫటికమాలను ఇందులో జపమాలగా వాడవచ్చు. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి, స్పష్టంగా నేనే సమాధానం చెప్తాను. స్పష్టమైనటువంటి వ్యవహారానికి మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి సమాధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. మనోహరమైనటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి, ఈ మనోహర యక్షిని సాధనను మీరందరూ చేసి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శుభం భవతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.